వెల్కమ్ టు దిశ టీవీ. జూబ్లీస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇప్పుడు ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో ఆ నియోజకవర్గానికి బై ఎలక్షన్ రానుంది. అయితే ఈ ఎలక్షన్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ కూతురు సునీతకు దాదాపు టికెట్ ఖరారైపోయింది. బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి మాత్రం నవీన్ యాదవ్, ఎస్కే రెడ్డి, బొంతు రామ్మోహన్లకి టికెట్ రావచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఈ బైపోల్లో ఏ పార్టీ గెలుస్తుందో అని అనుకుంటున్నారో తెలుసుకుందాం రండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అందరు పబ్లిక్ అట్టినట్టు పబ్లిక్ అందరూ అలాగే అనుకుంటున్నారు. జూబ్లీస్ బైపోల్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు మామూలుగా టీడీపీ తరఫున సుహాసన నిలబెడతారు. జనసేన, బీజేపీ, టీడీపీ మొత్తం కలిపి సుహాసన నిలబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కమ్మ సంఘం సామాజిక వర్గం ఉంది, టీడీపీ నిలబెట్టుగా ఉంది. టీడీపీ మగాని గోపినా కూడా ఇంతప్పుడు టీడీపీ ఉండే జూబ్లీస్లో. దాని గురించి ఇప్పుడు మొత్తం కలిపి తెలంగాణలో టీడీపీ ఉండాలి, బాబు స్టిచ్ చేస్తారు కంపల్సరీగా. సుహాసన కంపల్సరీ గెలుస్తుంది. సుహాసన నిలబెడతారు. నరేంద్ర మోడీ అంత మంచోడు ఉన్న తర్వాత బీజేపీ గెలవకపోతే అన్ని గెలుస్తాయంట. కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు అదే నడుస్తుంది కాబట్టి దానికి కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీ కాంగ్రెస్ కదా, ఆ కాంగ్రెస్కి వేయాలి కదా. వేరే దానికి వేసే పనులు అభివృద్ధి జరిగాయి కదా. ఏదైతే రూలింగ్ ఉంటుందో దానికే వేయాలి కంపల్సరీ. బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్కి కొంచెం నెగిటివ్ నడుస్తుంది. ఆ కాంగ్రెస్ కూడా ఇంకా 6 గ్యారెంటీస్ పూర్తిగా అమలు కాలే కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు 2 years నుంచి చూస్తున్నారు కదా జనాలు. సో బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ లీడర్ కాబట్టి బీఆర్ఎస్కి మద్దతు ఇస్తారు కాబట్టి అందుకే బీఆర్ఎస్ గెలుస్తారని నా నమ్మకం. బీఆర్ఎస్ అయితే పక్కా ఇక్కడ. ఎందుకు అనుకుంటారంటే బీఆర్ఎస్కి ఎక్కువ నమ్ముతారు ఇక్కడ కాబట్టి బాగా చేస్తుందని. సో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి చెప్పలేము, బై మిస్టేక్ కాంగ్రెస్ కూడా రావచ్చేమో. బట్ బీఆర్ఎస్ పక్కా. నవీన్ అన్న ఆయన మంచిగా చేస్తాడు కాబట్టి. అది వాళ్ళు బాగా చేస్తారు కదా, అన్ని ఇల్లు కట్టియడం ప్రతి ఒక్కటి బాగా సేవలు చేస్తారు. అందుకే అదే గెలుస్తుంది నమ్మకం ఉంది నాకు. ఓకే, డెఫినెట్గా బీఆర్ఎస్ మేడం, 100%. మా క్లారిటీ అయితే ఎందుకు వచ్చిందంటే మేము అంతకుముందు పాలన ఇప్పుడు పాలన వస్తున్నాం. మా చేంజెస్ అయితే అందరికీ తెలుసు, చూసే వాళ్ళకు కూడా. నేనైతే డెఫినెట్గా 102% కూడా బీఆర్ఎస్. డెఫినెట్లీ నా కాంప్లిమెంట్. నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా టీఆర్ఎస్ ఉంది, కాకపోతే ఇక్కడ లోకల్లో మాత్రము నవీన్ అన్న ఉన్నాడు. నవీన్ అన్నకి వస్తుంది. నేనైతే రేవంత్ రెడ్డి ఫ్యాన్. కాకపోతే ఇప్పుడు నాకు మా ఆటో దందలు అవుతలేదు మేడం. ఫ్రీ బస్ పెట్టినందుకు మాకు ఇబ్బందులు అవుతున్నది. నాకు తెలిసినంత మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ 100% గెలుస్తుంది. టీఆర్ఎస్ఏ రావాలి మేడం. కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? అదే కొంచెం ఫెసిలిటీస్ ఉంది కదా మనకు. మళ్ళీ వస్తాడు రేవంత్ రెడ్డి వస్తారు. ఎందుకు రేవంత్ రెడ్డి వస్తారని మీరు చెప్తున్నారు? అంతే, కేసీఆర్ చేసాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఓకే, మనం కాంగ్రెస్ గెలుస్తాం. కాంగ్రెస్ ఎందుకు గెలుస్తా అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి చాలా బాగా చేస్తుండే కదా, అందుకని గెలుస్తుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు అది వాళ్ళ హుకుమత్ ఉంది కదా, దాని గురించి. ఎందుకంటే ముందుగా కూడా అది ఎమ్మెల్యే ఆయన కొంచెం ఓట్లతోనే ఓడిపోయింది కదా, ఇప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఎట్లా ఎవరన్నా నిలవడని అది. ఓకే, కాంగ్రెస్ గెలుస్తుంది తప్పకుండా. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుస్తా అనుకుంటున్నారు? ఆల్రెడీగా విండు కదా, ఆల్రెడీ గోపీనాథ్ ఉన్నాడు కాబట్టి సో అదే గెలుస్తా అనుకుంటున్నారు. గోపీనాథ్ పోయారు కాబట్టి ఆయనకు మన సానుభూతిమైన ఓట్లు పడవచ్చు. ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నారు? కేసీఆర్ కొంచెం డెవలప్ చేసిండు. ఓకే, సో అందుకని బీఆర్ఎస్ గెలుస్తా. మాకైతే టీఆర్ఎస్ వస్తుందని
అంటున్నా. అవునా, ఎందుకు టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్ఏ. ఎందుకు వస్తుందంటే అదే ఏంటి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే టీఆర్ఎస్ఏ రావాలని ఉంది అందరికీ. ఓకే. బీజేపీ, కాంగ్రెస్ 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 ఎందుకు తెలుసా అనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే మంచి పని చేస్తున్నా కదా. ఓకే. సో అందుకు కాంగ్రెస్ ఏ మంచి పనులు చేశారు అనుకుంటున్నారు? మన ఈ ఏరియాలో కొంచెం మంచిగా అవుతుంది. మీ ఏరియాలో మంచిగా చేశారు మంచిగా. సో అందుకే బైపోల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. సో అదండి, జూబ్లీస్ బైపోల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో ప్రజలు ఏమనుకుంటున్నారో విన్నారు కదా. సో ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడండి. థ్యాంక్ యూ.